ప్రభునందు ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒక సేవకుని సాత్వికం అనేక ఆత్మలను ఎలాగూ ప్రభు తట్టుకు తిప్పుతుందో నిజంగా జరిగిన ఒక సంఘటన మీకు తెలియపరుస్తాను. శ్రద్ధగా ఆఖరి వరకు వినండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఒక ఊరిలో ఒక దైవజనుడు ఎంతో ఘనమైన మహిమగల సేవలో ముందుకు నడిపించబడుతూ ఉన్నాడు. ఆ సేవకుడు అన్యజనుల మధ్యలో సువార్త లేని చోట, సంఘాలు లేని చోట దేవుని మహిమగల సేవలో ప్రయాసపడుతూ అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదిస్తూ దేవుని మహిమగల సేవలో చక్కటి పరిచర్లో ముందుకు నడిపించబడుతూ ఉన్నారు. ఆ సేవకులకి 2 కుమారులు ఉన్నారు. ఆ సేవకుని 2 కుమారులలో పెద్ద కుమారునికి వివాహం జరిగింది. ఆ పెద్ద కుమారులు, నానా మరి మేము దేవుని సేవ చేయాలని ఆశ అయితే మాకుంది, కానీ మేము దేవుని సేవ చేయాలా లేక ఈ సేవకి మీకు సహకారంగా ఉండాలా, మేము ప్రార్థన చేసుకుంటామని ఆ నూతనంగా జత చేయబడినటువంటి ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా దైవ సన్నిధిలో ఎంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా, మేము నీ సేవ చేయాలా లేక మేము ఇలాగూ మా తండ్రి చేస్తున్న సేవకి సహకరించాలా అని వారి ఇరువురు నూతన దంపతులు ప్రార్థన చేయడం మొదలుపెట్టగా కొంతకాలానికి దేవుడు ఇరువురితో స్పష్టమైన మాటనిచ్చి దర్శనమిచ్చి సేవకు వారిని పిలిచి దేవుని సేవార్థమై, మహిమగల సేవార్థమై ఒక ప్రాంతానికి దేవుడు పంపించాడు. ఆ ప్రాంతములో మరి ఒక చర్చి కూడా లేదు. ఆ ప్రాంతములో దేవుని సువార్త ఎప్పుడూ పెద్దగా అందలేదు. ఆ ప్రాంతమంతా కూడా అన్యజనులతో నింపబడిన ప్రాంతము. అప్పుడు వెంటనే ఈ కుమారుడు, నాన్నగారు, దేవుడు నాకు దర్శనమిచ్చాడు, దేవుడు భారంతో సేవ చేయమని చెబుతున్నాడు, అనేక ఆత్మలను సంపాదించమని చెబుతున్నాడు అని తమ తండ్రిని అడిగినప్పుడు తమ తండ్రి అన్న మాట ఏంటంటే, బాబు, మనమందరం కలిసి ఈ సేవలు నడిపించబడదాం. నా తర్వాత నీవే కదా ఈ సేవను కొనసాగించాలి. దయచేసి నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి ఈ సంఘాన్ని, పరిచర్యలను మనం చూసుకుందాం అని తన తండ్రి అడిగారు. కానీ ఆ యొక్క యవన సేవకుడు, లేదు నాన్నగారు, దేవుడు నాకు బయలుపరిచాడు, నా భార్యకి బయలుపరిచాడు, ఇరువురు మేము అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నాం, మేము సేవ చేయాలా లేక ఈ సేవకి మేము సహకరించాలా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్పష్టంగా మాకు బయలుపరిచాడు, ఆ ప్రాంతంలో కూడా ఒక చర్చి కూడా లేదు, ఆ ప్రాంతంలో అనేక ఆత్మలు నశించిపోతున్నారనే భారంతో ఈ కుమారుడు తమ తండ్రితో ప్రార్థన చేయించుకొని పరిచర్యకి ఒక సేవకుల దగ్గరికి వెళ్ళి ఆ సేవకుల దగ్గర కొంతకాలం పరిచర్య ధర్మం జరిగించి ఆ భార్యాభర్తలిద్దరూ కూడా దేవుని చేత అభిషేకించబడి దేవుని సేవకుల చేత సేవకు ప్రతిష్ఠ చేయబడి వారు దేవుని సేవార్థమై దేవుడు చూపించిన ప్రాంతానికి పంపబడ్డారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం చాలా కఠినమైన ప్రాంతం, ఆ ప్రాంతం చాలా భయంకరమైన వ్యతిరేకులతో నింపబడిన ప్రాంతం. కానీ ఈ నూతన వధువరులు, దేవుని చేత పిలువబడిన ఈ నూతన జంట అప్పుడే దేవుని సేవలో ముందుకు నడిపించబడుతున్న ఈ సేవకుడు, ఈ సేవకురాలు కర్రపత్రికలు అంటే సువార్త పత్రికలు పట్టుకుని ప్రతి ఇంటింటా తిరుగుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ సువార్త పత్రికలు పంచుతూ ఉన్నారు. కనబడిన వారికి యేసయ్య ప్రేమ సువార్త అందిస్తూ ఉన్నారు. యేసయ్య ప్రేమలో ఆయన చేసిన త్యాగం ఏంటో, ఆయన వలన మానవునికి కలిగిన గొప్ప రక్షణ ఏంటో ఇవన్నీ కూడా అనేకులకి తెలియపరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. దినాలు గడుస్తూ ఉన్నాయి. ఆ విధంగా జరుగుతూ ఉండగా ఒక రోజున ఒక వీధిలోకి వెళ్ళారు. ఒక వీధిలో ఒక స్ట్రీట్లో ఒక గృహం దగ్గరికి వెళ్ళి ఒక కరపత్రిక అంటే సువార్త పత్రిక ఒక సిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ సహోదరి ఆ పత్రిక తీసుకుని, ఏంటిది మీరు ఇక్కడ మత మార్పు చేస్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారు, ఏంటిది, మీకు యమనలో ఉన్నారు, ఏదైనా కష్టపడి ఉద్యోగాలు చేసుకుని బ్రతకలేరా, ఇలా ఇంటింటికి తిరుగుతూ ఈ సువార్త పత్రికలు పంచుకుంటూ ఇలా అడుక్కుంటూ మీరు తిరుగుతారా, ఏంటిది, మీరు మమ్మల్ని మారుస్తారా అని చాలా విపరీతంగా ఆ సహోదరి ఈ నూతన సేవకుడు, సేవకురాలు పైన విరుచుకు పడిపోయారు. చాలా రకాలుగా మాట్లాడారు. ఆ పత్రికను నలిపేశారు. ఈ భార్యాభర్తల మొగానికి కొట్టేశారు. ఒక అరగంట పైనే నానా రకాలుగా అపవిత్రమైన మాటలు, దూషణ మాటలు, భయంకరమైన మాటలు మాట్లాడుతూ శాపనార్థాలు పెడుతూ మీరు 3 మాసాలు తిరగకముందే ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోతారని చాలా రకాలుగా దూషించింది ఆ సహోదరి. చాలా రకాలుగా మాటలు మాట్లాడి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేస్తే వెంటనే నూతన వధువరులు, నూతనంగా సేవలోకి వచ్చిన భార్యాభర్తలకి కళ్ళంపటి నీళ్ళు తిరిగిపోయినాయి. గుండెలో ఎంతో బాధ మొదలైపోయింది. ఇద్దరు హట్ అయిపోయారు. ఇక వీరి అడుగులు ముందుకు పడడం లేదు.
వీరు వెనక్కి వెళ్ళిపోయారు. వారికి ఏర్పాటు చేయబడిన ఒక చిన్న గదిలోనికి ఆ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ సువార్థికుడు సువార్థికురాలు వెళ్ళిపోయారు. చెయ్య పట్టుకున్నారు. ఇద్దరు ఏడుస్తున్నారు. అయ్యో, మనం దేవుని ప్రేమను తెలియపరిస్తే, దేవుని సత్యాన్ని బయలుపరిస్తే ఎంతగానో మనల్ని తిట్టారు. ఈ రోజున ఏంటో ఎందుకో ఇలా తిట్టారు అని ఇద్దరి మనస్సు గాయమైపోయింది. ఇద్దరు చాలా బాధపడ్డారు. ఇద్దరు చాలా ఏడ్చుకుంటూ చేయబట్టుకుని ఆ రోజంతా ప్రార్థనలో గడిపారు. ఆ తర్వాత దినం ఆదివారం. ఆ రోజు వారి ఇరువురు కలిసి ఆ గదిలో, చిన్న గదిలో ఆరాధన చేసేసుకున్నారు. తర్వాత దినం సోమవారం. ఆ సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకి ఈ పాస్టర్ గారు, నూతన సేవకుడు, ఒక సైకిల్ తీసుకుని ఆ సైకిల్కి 2 వాటర్ క్యాన్స్ కట్టుకుని వాటర్ క్యాన్స్తో వాటర్ తెస్తామని సైకిల్ మీద 4 గంటలకు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క సెంటర్లో మరి ట్యాప్ ఉంటుంది. వాటర్ ట్యాప్ ఆ సెంటర్లో ఉంటుంది. సుమారు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ కిలోమీటర్ దూరం ఈ సేవకుడు సైకిల్ మీద వెళ్తూ వాటర్ తెస్తాం కదా అని ఆ టెన్స్ కట్టుకుని వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉండగా, సైకిల్ మీద వెళ్తూ ఉండగా, ఎవరైతే 2 రోజుల క్రితం భయంకరంగా దూషించారో, ఎవరైతే 2 రోజుల క్రితం భయంకరంగా అవమానపరిచారో, ఎవరైతే సువార్త పత్రిక నలిపి వీరి ముఖానికి వేసుకొట్టారో, ఆ సహోదరి నడుచుకుంటూ వాకింగ్ అని, ఈవినింగ్ వాకింగ్ కి ఆ సహోదరి షూ వేసుకుని నడుచుకుంటూ వస్తా ఉన్నారు. ఈలోపు ఈ కుమారులు సైకిల్ మీద వెళ్తూ ఉన్నారు. సైకిల్ మీద వాటర్ క్యాన్స్ పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా దూరాన ఆమెను చూశాడు. ఆమెను చూసి, 2 రోజుల క్రితం ఆమె నన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది, నన్ను నా భార్యను ఎంతో తిట్టింది, అయినా మనం తగ్గించుకోవాలని గబగబా ఆమె దగ్గరికి వస్తూ ఉండగా సైకిల్ దిగారు, స్టాండ్ వేశారు, 2 చేతులు జోడించి, అమ్మా, అక్క, వందనాలు, బాగున్నారా అని ఆ నూతన సేవకుడు సాత్వికంతో, దీన మనసుతో, హృదయంలో ఏ విధమైన బాధ ఆమె మీద పెట్టుకోకుండా, హృదయంలో ఏ విధమైన గలిబిలి చెందకుండా, ఆమె పైన ఎటువంటి కోపము చూపకుండా ప్రేమతో తగ్గించుకుని సైకిల్ దిగి స్టాండ్ వేసి 2 చేతులు జోడించి, అమ్మా, అక్క, బాగున్నారా, వందనాలండి అన్నారు ఆ నూతన సేవకుడు. ఎప్పుడైతే ఆ మాట ఆ సహోదరి విన్నారో వెంటనే కొద్ది కంగారు పడ్డారు, తొందరపడ్డారు, అటు ఇటు చూసుకున్నారు. ఎవరో లేరు. ఏంటినా 2 రోజుల క్రితం నేను భయంకరంగా తిట్టాను, ఈయన్ని, తన భార్యను చాలా రకాలుగా అవమానపరిచాను, ఇంటి బయట నిలబెట్టి ఆ సువార్త పత్రికను వీరి ముఖానికి కొట్టి అరగంట పైనే నానా బూతులు తిట్టాను, కానీ ఏంటి ఈ యవన కుర్రోడు ఎంత సాత్వికంగా, అక్క, బాగున్నారా, వందనాలని అన్నాడు అని అలా ఆలోచించి అని ఆమె గబగబా ముందుకు వెళ్ళిపోయారు. అలాగూ 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత ఆ నెక్స్ట్ సండే ఎవరైతే తిట్టి భయంకరంగా హింసించారో ఆమెను ఈ సేవకుడు ఎప్పుడైతే సాత్వికంతో, అమ్మా, వందనాలు అని ఎప్పుడైతే ప్రేమతో చెప్పాడో, ఆ ప్రేమను చూచినటువంటి ఆ సహోదరి నెక్స్ట్ ఆదివారం ఆ ఇద్దరు కూడుకుని చేసుకుంటున్నటువంటి ఆ చిన్న దేవుని మందిరంలోనికి ఆమె ప్రార్థనా సమయానికి రావడం జరిగింది. ప్రియులారా, ఆ ఆత్మను చూసినప్పుడు ఈ సేవకుడు, ఈ సేవకురాలు ఎంతో ఆశ్చర్యపోయారు. దేవుణ్ణి ఎంతో స్తుతించారు, దేవుణ్ణి ఎంతో మహిమపరిచారు. ప్రేమతో ఆ సహోదరిని ఎవరైతే తిట్టారో, ఎవరైతే దూషించారో ఆ సహోదరిని ప్రేమతో చేర్చుకుని యేసయ్య మంచి మాటలు ఆ సహోదరికి చెప్పడం మొదలు పెట్టారు. అలా చెప్పుట వలన ఆమె ఆత్మ రక్షణ పొందింది. ఆమె ద్వారా తమ తల్లి, ఆమె ద్వారా తమ తమ్ముడు, ఆమె ద్వారా తమ అక్క, ఆ అక్కగారి కుటుంబం, వారి బిడ్డలు, ఇలాగూ అనేకులు ప్రభు సన్నిధికి రావడం మొదలు పెట్టారు. ఆ విధంగా ఆ దైవజనుని సాత్వికం, ఆ దైవజనుని ప్రేమ అనేక ఆత్మలను యేసు చెంతకు నడిపించగలిగింది. ఈ రోజున ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న సేవకుల్ని, ఎందుకు దైవజనులు సాత్వికంతో నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు దూషిస్తున్నా, నువ్వు ఎన్నో రకాలుగా సేవకుల్ని బాధ పెడుతున్నా, ఎందుకు సేవకులు ఓర్చుకుంటున్నారు, ఎందుకు దైవజనులు సాత్వికంతో ముందుకు నడిపించబడుతున్నారంటే ఒకటే కారణం, నీ ఆత్మను ఎలాగైనా రేపు దేవుని ఎదుట నిలబెట్టాలి, నీ ఆత్మను ఎలాగైనా రక్షించాలి, నీ ఆత్మ రేపు నిత్య నరక పాశము నుంచి తప్పించబడి దేవుడిచ్చే ఒక ఉన్నతమైన మహిమను, ఆ రాజ్యములో ఉన్నతమైన బహుమానం మీ పొందుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున చాలా మంది సేవకులు ఎంతో సాత్వికం కలిగిన వారై, ఎంతో ప్రేమ కలిగిన వారై, ఎంతో దీనులై దేవుని మహిమగల సేవలో ముందుకు నడిపించబడుతూ ఉన్నారు. కనుక ఈ రోజున సేవకుల్ని
చిన్న చూపు చూడకండి, సేవకుల పైన విరుచుకు పడకండి. దైవజనులు ఎన్ని మాట్లాడినా సేవకులు ఏం మాట్లాడరులే, సేవకులు అంతేలే, సేవకులు అలాగే ఉంటారులే, మనం సేవకుల్ని ఆడుకుందాం, సేవకుల్ని వాడుకుందాం, సేవకుల్ని మనం ఇష్టానుసారంగా మాట్లాడదాం అని ఏమాత్రం కూడా మీరు తొందరపడవద్దు. దైవజనుని విషయంలో దేవుడు తాను సేవకులు పక్షంగా నిలబడి దైవజనుల విషయంలో దేవుడు ప్రతి కార్యాన్ని తానే జరిగిస్తానని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు అని మనం చదవగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఈ రోజున మనము సాత్వికం కలిగిన వారంగా ఉంటే, సేవకులరా, కొంతమంది సేవకుల్లో సాత్వికం అనేదే లేదు. కొంతమంది సేవకులు చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కఠినంగా ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు, గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రియ సేవక, ప్రియ సేవకుడా, నీ సాత్వికము అనేకులను యేసు చెంతకు నడిపించేదిగా ఉండాలి. నీ సాత్వికము అనేకులను ప్రభు రాజ్యానికి సిద్ధపరిచేదిగా ఉండాలి. చూడండి, మోషే కొరకు బైబిల్ తెలియపరుస్తున్న మాట, మోషే భూమిపైన మిక్కిలి సాత్వికుడు అని దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అలా యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఆయన సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడై ఉన్నాడు అని యేసుక్రీస్తు వారి కొరకు స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక ఈ కడవరి దినాల్లో సాత్వికం కలిగిన వారిగా అనేకుల్ని యేసు కొరకు సంపాదిద్దాం, పరలోకంలో ఉన్నతమైన బహుమానం పొందుకుందాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. ఇలా అనేకమైన విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలని ఆశపడితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం మీకు నచ్చితే అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.